హాయ్ నేను సతీష్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. అసలు ఏం జరిగింది బిగ్ బాస్ ఇన్ని సీజన్లకు సంబంధించి, ఈ సీజన్ కాదు ఇన్ని సీజన్లకు సంబంధించి, అట్లాగే ఈ సీజన్ 9కి సంబంధించి 22 మంది కంటెస్టెంట్లు వచ్చారు కదా, మరి ఎవరు ఎంత సంపాదించుకున్నారో, అందరూ వచ్చేది ఫైనల్లీ ఆ డబ్బులు సంపాదించుకున్న దానికే. అసలు ఈ సీజన్ 9 అగ్ని పరీక్షను కామన్ మ్యాన్ సెలక్షన్స్కు ఆడిషన్స్తోనే స్టార్ట్ చేసి ఫైనల్లీ ఒక కామన్ మ్యాన్ ట్రోఫీ గెలుచుకుంటే ఇంకో కామన్ మ్యాన్ ఏమో సూట్ కేసు ద్వారా 15 లక్షలు అయితే సంపాదించుకున్నాడు. ఫైనల్గా ఎవరికి ఎంత రెమ్యునరేషన్ శాలరీ వచ్చింది అనేది కూడా ఇప్పటికే మన న్యూస్ బౌల్ ఛానల్లో నేను ఒక వీడియో అనలైజ్ చేసా చూడండి. అట్లాగే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో అయితే చేశాను నేను. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్ ఎయిట్ అయిపోయింది. మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అయితే ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఆల్ అనే బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను చాలా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద, సెన్సేషన్, ట్రెండింగ్, వైరల్ టాపిక్స్ మీద కూడా వీడియోలు అయితే చేస్తూ ఉంటా, మిస్ కాకుండా చూడవచ్చు. అయితే బిగ్ బాస్కి సంబంధించి నేను తెలుగు సీజన్ 1లో శివబాలాజీ విన్ అయ్యాక అతడు ఎట్లా విన్ అయ్యాడు, 50 లక్షల విజేతగా ఎట్లా గెలిచాడని సరదాగా స్టార్ట్ చేశా. అది చాలా బాగుందని చెప్పి తర్వాత నుంచి కూడా చాలామంది స్పందన వచ్చి ఇక సీజన్ 2 అయితే ఫుల్గా సీజన్ మొత్తం రివ్యూ ఇవ్వడం ఆరంభించా. ప్రోమోలు, రివ్యూలు, అనాలిసిస్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ కూడా బిగ్ బాస్తో కలిసి సాగుతూ ఉంది. అందుకే ప్రతి సీజన్, ఈ సీజన్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, అసలు ఏంటి వాళ్ళ గేమ్ స్టైల్, ఎట్లా సైకలాజికల్గా ఎవరు ఎట్లా ఆడుతూ ఉన్నారు, వాళ్ళ మైండ్ గేమ్ ఎట్లా ఉంది, దానికి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి, వాళ్ళ మూవ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తూ ఉంటాం. ఫుల్ క్లారిటీ ఉంది. ఇక సీజన్ 1 నుంచి 9 వరకు మధ్యలో ఒక ఓటీటీ బిందు మాధవి గెలుచుకుంది కదా తెలుగులో. ఇప్పటివరకు మొత్తం 10 సీజన్ల విన్నర్లు ఉన్నారు కదా. వీళ్ళలో ఏజ్ పరంగా చూస్తే ఎవరు ఎక్కువ, ఏ ఏజ్లో ఎక్కువ కప్ కొట్టారు అనేది ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అంటే అది కూడా ఇంపాక్ట్ ఉంటుందా, ఆ ఏజ్ని బట్టి మెచ్యూరిటీ కావచ్చు, మెచ్యూరిటీ లేకపోవడం కావచ్చు, రకరకాలుగా కోణాల్లో ఆలోచిస్తూ ఉంటాం కదా కేస్ స్టడీ కోసం. ఆ రకంగా ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో షేర్ చేయండి. అట్లాగే రెమ్యునరేషన్ వీడియో కూడా. ఈ సీజన్లో బిగ్ బాస్కి సంబంధించి ఇదే నా లాస్ట్ వీడియో. మీ నుంచి కూడా చాలా కామెంట్స్ వచ్చేవి, మంచి వీడియోస్, అప్డేట్స్, అనాలిసిస్ అని చెప్పేసి. మీ ట్రస్ట్ నాకు ఇంపార్టెంట్, అదే నిలబెట్టుకుంటూ ఇక ముందు కూడా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ సీజన్కి అయితే ఇదే లాస్ట్ వీడియో. ఇక లేటెస్ట్ సీజన్ 9 విన్నర్గా నిలిచిన కళ్యాణ్ ఏజ్ అయితే జస్ట్ 23, అంటే అతి తక్కువ ఏజ్. మరి ఇతరుదైనా అతి తక్కువ ఏజ్ విన్నర్స్ అందరిలో, లేక ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఎక్కువ ఏజ్లో ఎవరు కొట్టారు, తక్కువ ఏజ్లో ఎవరు కొట్టారు, మొత్తం క్లియర్గా చెబుతా. సీజన్ 1 శివబాలాజీ, ఇతడు ఇది 2017లో జరిగిన మొదటి సీజన్. ఇతడు అప్పుడు విన్నర్ అయ్యాడు కదా. అయితే విన్నర్ అయ్యే టైంకి ఇతను ఏజ్ 36 ఇయర్స్. మొదటి సీజన్ అయితే సెట్ మన హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలే కాదు, అప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో లోనావాల ఫారెస్ట్ ఏరియాలో వేశారు. ఇక్కడ నుంచి అక్కడ కంటెస్టెంట్లను తీసుకెళ్ళి వారానికి ఒకసారి హోస్టు, అప్పుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ తీసుకెళ్ళి ఆ సీజన్ చాలా కష్టంగా నడిచింది. అది చాలా ఇబ్బందులు ఉండేవి అప్పుడు టెక్నికల్గా కూడా. అందుకే శివబాలాజీ వినర్ అయ్యాక అక్కడ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చాక అక్కడంతా వెల్కమ్ చెప్పారు. మొత్తానికి ఆ సీజన్ కూడా 70 రోజులే. బట్ ఆయన ఇంపాక్ట్ ఒక అగ్రెసివ్గా, ఒక ఫైర్ బ్రాండ్ లాగా తన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ సీజన్ నిజంగా హైలైట్ అని చెప్పాలి. ఆ అర్చన లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉండి చాలా కామెడీ, హరితేజ వీళ్ళందరూ మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్, నవదీప్ అంతా ఇరగ్గొట్టేసిన సీజన్ అది. ది బెస్ట్ సీజన్ అని చెప్పాలి, 70 days. అట్లాగే తర్వాత సీజన్ 2 కౌశల్ విన్నర్ అయ్యాడు కదా. ఇది 2018లో వచ్చింది. ఇతనికి విన్నర్ అయ్యే సమయానికి ఏజ్ ఏమో 37 ఇయర్స్. అన్ని సీజన్లో ఎక్కువ ఏజ్లో విన్నర్ అయ్యింది కౌశలే. అయితే ఆ సీజన్ కూడా హైలైట్ అనే చెప్పాలి. ఎంత రైవలరీ నడిచిందంటే అసలు ఏంద్రనైనా బిగ్ బాస్ హౌస్ అంటే ఈ రేంజ్లో ఉంటుందా వైబ్రేషను, గూస్ బంప్స్ అనే మాదిరిగా ఉండదు, ప్రోమో పేలిపోతుండదు. హైలైట్ నిజంగా చాలా బాగుండేది. అయితే రెండో సీజన్ నుంచి సెలబ్రిటీలను హైదరాబాద్ నుంచి లోనావాలకి తీసుకెళ్ళడం చాలా కష్టంగా అవుతుంది. నేను ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియోకి సెట్ మార్చేసి ఇక్కడే కంటిన్యూ చేసి ఒక్క సీజన్కి నాని హోస్ట్. ఇంకా ఆ సీజన్లో అయిన రచ్చ కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వేరే లెవెల్. ఇక కౌశల్ జర్నీ కూడా ఒక ఎమోషన్, ఒక యుద్ధం అంతే. వన్ మ్యాన్ ఆర్మీ అంటే రియల్ మీనింగ్ కౌశల్ జర్నీనే. తర్వాత సీజన్ 3 2019 కదా. ఇక్కడ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నర్ శ్రీముఖి. అయితే విన్నర్ అయ్యే టైంకి ఇతను రాహుల్ సిప్లిగంజ్ చేసి 30 ఇయర్స్. ఈ సీజన్ నుంచే హోస్ట్గా నాగార్జున గారి ప్రబంధనం కొనసాగుతూ ఉంది. మరి రాహుల్ గెలుపు అనేది కూడా నిజంగా ఒక మిరాకిలే ఆ సీజన్లో. ఎందుకంటే ఫుల్ పాపులర్ అయిన శ్రీముఖి ఆ సీజన్కి రావడం, ఆమెను నేరుగా ఢీ కొట్టి రాహుల్ సిప్లిగంజ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ అప్పటికి ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి, ఒక క్లోజ్ సర్కిల్లో తప్ప అంత పాపులారిటీ లేదు, అంత ఫేమ్ ఏం రాలేదు, అన్ని హిట్స్ పడలేదు, ఏమీ పడలా. ఒక రకంగా శ్రీముఖితో ఏర్పడిన రైవలరీ వల్ల రాహుల్ కూడా ఉన్నట్టు మొహమ్మద్ మాట్లాడే నేచర్ అన్నీ కూడా
మొత్తానికి ఆయనైతే విన్నర్ను చేశాయి. ఓవరాల్గా మీకు 10 సీజన్లకు సంబంధించి నేను చెప్పేస్తా, కానీ మీ దృష్టిలో బెస్ట్ ఎవరు విన్నర్ అనేది కూడా కామెంట్ పెట్టండి. బెస్ట్ విన్నర్ ఎవరు, లేదా అసలు వీళ్ళు విన్నర్ ఏంట్రా బాబు అనిపించే వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. మీకు ఏమనిపించినా ఒక ఒపీనియన్ అయితే చెప్పండి. ఇక సీజన్ 4 2020 విన్నర్ అభిజిత్. ఇతడు విన్నర్ అయ్యే టైంకి అభిజిత్ ఏజ్ కూడా 32 ఇయర్స్. అభిజిత్కి పోటీగా అఖిల్ ఆ సీజన్లో 2వ ప్లేస్లో నిలిచాడు కదా, ఆయనకి అప్పటికి 24 ఇయర్స్. వీళ్ళిద్దరు రైవలరీ కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మెయిన్గా అభిజిత్ పంచ్ డైలాగులు, మాట తీరు, స్ట్రోకులు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. ఆ పులి డైలాగ్ అయితే మిలియన్ల వ్యూస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్ అండ్ విన్నరు సీజన్ 4 అభిజిత్, నో డౌట్. తర్వాత సీజన్ 5 2021 విన్నర్ విజయ్ సన్నీ. విన్నర్ అయ్యే టైంకి ఆయన ఏజ్ కూడా 32 ఇయర్స్, సేమ్ అభిజిత్ ఏజే. ఇక సన్నీ జర్నీ అయితే ఎంటర్టైనర్ అండ్ ఫైటర్లా ఉంటుంది. మిక్స్డ్ అనే చెప్పాలి, ఆల్రౌండర్ లెక్క ఆ టైపులో అనిపించేది. హౌస్లోనికి జీరోలోకి ఎంట్రీ ఇచ్చేతను కూడా హీరోలోకి బయటకు వచ్చాడు. షణ్ముఖ్ జస్వంత్ అప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి మిలియన్ల ఫాలోవర్స్ ఉండి ఆయన నామినేషన్ చేయడానికి అందరూ భయపడే దశలో ఆ సోషల్ మీడియా బీభత్సభయానకమైన ఇన్ఫ్లుయెన్స్ను ఢీ కొట్టి సన్నీ కూడా జెండా ఎగరేశాడు. అట్లాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ 2022 ఫిబ్రవరి విన్నర్ బిందు మాధవి. బిగ్ బాస్ కనంగానే ఫీమేల్ విన్నర్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. బట్ ఆ బిందు మాధవికి తప్ప ఇంతవరకు ఎవరికి ఆ అవకాశం అయితే రావట్లా. బిందు మాధవి జెండా ఎగరేసింది. ఆమె విన్నర్ అయ్యే టైంకి ఏజ్ 36 ఇయర్స్. సేమ్ బాలాజీ గెలిచినట్టుగా 36 ఏళ్ళకైతే ట్రోఫీ గెలుచుకుంది. అయితే బిందు మాధవి రైవలరీ కూడా ఆ సీజన్ 4 రన్నరప్ ఎవరైతే అఖిల్ ఉన్నాడో ఈ సీజన్లో కూడా అఖిల్ వర్సెస్ బిందు మాధవి జరిగింది. చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. ఆ సీజన్ కూడా బాగా వచ్చింది ఓటీటీ. మంచి ఫైట్స్, గొడవలు, రచ్చ. బిందు మాధవి నిజంగా ఒక ఫైటర్. టఫ్ ఫైట్ ఇచ్చి ధనార్దన్ ముఖం మీద ఫటాఫట్ ఎవరేమన్నా మొహమాటల్లో ముసుగులో గుద్దులట్లో ఉన్నట్టు మొహం మీద చెప్పే మాట తీరు, ఆట తీరు ఫెయిర్గా ఆడింది, జెన్యున్గా ఆడింది. ఒక లేడీ టైగర్ అని ఆవిడ ట్యాక్సీ మైకిల మీద పెట్టుకోవడం ఇది కాదు, ఆవిడకి ఆడియన్స్ నుంచి వచ్చింది. అదే ఆమెను బిగ్ బాస్లో ఒకే ఒక్క విన్నర్ మెటీరియల్గా నిలబెట్టింది. ఫీమేల్ విన్నర్గా ఆ రికార్డ్ అయితే ఆవిడకే ఉంది. మిగతా వాళ్ళు మరి ఎప్పుడు బ్రేక్ చేస్తారో చూద్దాం. ఇక సీజన్ 6 ఈ 2022 విన్నర్ అయితే రేవంత్. విన్నర్ అయ్యే టైంకి రేవంత్ ఏజ్ కూడా 32 ఇయర్స్. సేమ్ అభిజిత్ అండ్ విజయ్ సన్నీ మాదిరిగానే. రేవంత్ జర్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అతనికి చాలామందితో హౌస్లో గొడవలు అయ్యాయి. బాగా ఎమోషనల్గా ఉండేవాడు, టాస్కులు బాగా ఆడేవాడు. ఇలా గొడవ అవ్వగానే అలా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే వాళ్ళు ఊపిరి తీసుకున్నంత గ్యాప్ కూడా ఇవ్వకుండా అంత అగ్నిపర్వతంలో బద్దలైపోయి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి కలిసిపోయి ఇగో తినిపించడాలు ఇవన్నీ కలిసిపోయి కూడా ఇది చాలా వెరైటీగా ఉండేది. నిజంగా రైవలరీ కొనసాగిస్తేనే కొంత వదిలేసేవాడు, ఎక్కడిదక్కడ క్లియర్ చేసుకుంటే అట్లా ఉండేది ఆయన సీజన్. ఇక సీజన్ 7 2023లో విన్నర్ పల్లవి ప్రశాంత్. విన్నర్ అయ్యే టైంకి ఇతని ఏజ్ కూడా 28 ఇయర్స్. ఇతను విక్టరీ సింపతి మీద ఆధారపడి నడిచింది. ఆడియన్స్కి ఏంటంటే ఇతన్ని కొంతమంది హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నారు, చులకం చేస్తున్నారు, విపరీతమైన సింపతి వచ్చేసింది. అందరూ కలిసి టార్గెట్ చేశారని మాదిరిగా. బట్ ఇతను కూడా పెద్ద మామూలు ఆర్టిస్ట్ కాదు. గెలవక ముందు యాటిట్యూడ్, గెలిచిన తర్వాత మారిపోయిన యాటిట్యూడ్కి తేడా చూసాక జనం తిట్టకుండా ఇప్పుడు తిడతా ఉన్నారు. రైతులు మోసం చేశాడు, అసలు ఎవరు నేను అడిగాడు, రైతులు డబ్బులు అడిగారు ఇస్తానని చెప్పి సొలుకవులని చెప్పి టైటిల్ గెలుచుకొని ఇప్పుడు డ్రామాలన్నీ ఆడుతున్నాను. నా నోటితో వాడు నేను చెప్పలేను, అన్ని బూతులు తిడతా ఉన్నాడు. తిడతారు మరి. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అంత చేంజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్ని నాటకాలు ఆడి ఇప్పుడు ఎన్ని చేస్తున్నామని మామూలుగా వేసుకోవట్లా. సరే, ఇక నెక్స్ట్ వన్ సీజన్ 8 2024 విన్నర్ నిఖిల్ మలయాక్కల్. విన్నర్ అయ్యే టైంకి ఇతని ఏజ్ కూడా 26 ఇయర్స్. నిఖిల్ గెలుపు కూడా నల్లేరిపోయిన నడకలాగే సాగిపోయిందని చెప్పొచ్చు. వైల్డ్ కార్డుగా గౌతమ్ కృష్ణ ఎంట్రీ తర్వాతే కొద్దిగా పోటీ వచ్చింది, కానీ నువ్వనేనంటే టఫ్ ఫైట్ లాస్ట్ వరకు వచ్చేసింది. కానీ అంతవరకు అయితే ఏముంది, వారు వన్ సైడ్ అయిన పరిస్థితి ఉండేది. అతను కూడా కన్నడలో, తెలుగులో మంచి సీరియల్ ఆర్టిస్ట్గా ఫుల్ ఫేమ్ ఉండడంతో వచ్చేది. టాస్కులు కూడా బాగా ఆడేవాడు. అయితే ఇక లేటెస్ట్ సీజన్ 9 2025 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల. ప్రజెంట్ ఇతని ఏజ్ అయితే 23 ఇయర్స్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక జవాన్ అడుగుపెట్టి అది కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి విన్నర్ అయ్యి రికార్డు సృష్టించాడు. సో తెలుగు బిగ్ బాస్ విన్నర్లో 10 మందిలో కప్పు గెలిచే సమయానికి అందరికంటే ఎక్కువ ఏజ్ కౌశల్, చిన్న వయసు కళ్యాణ్ పడాల. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 10 మంది విన్నర్లలో 7 30+ వాళ్ళే. ఒకే ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ఉన్నారు. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. సో కేవలం 3 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. ఏకంగా 7 30+ ఉంటే 3 20కి 30కి మధ్యలో ఉన్నారు. సో ఇవి ఈ సీజన్కి సంబంధించి, ఓవరాల్ సీజన్కి సంబంధించి జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే చాలా టాపిక్స్ మీద వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ రెమ్యునరేషన్ వీడియో కూడా చూడండి. సైనింగ్ ఆఫ్ మిస్ సతీష్.